श्रीवैनतेयं सदा वन्दनीयं श्रीविष्णु आवाहनीयं त्रैलोक्य संदर्शनीयम् श्रीवैनतेयं सदा वन्दनीयं श्रीविष्णु आवाहनीयं त्रैलोक्य संदर्शनीयं विनता विधेयं सुतालोकगेयं दासभक्ति प्रमेयम् अपराञ्जनेयम् अमृताभिधेयम् अपराञ्जनेयम् अमृताभिधेयम् श्रीवैनतेयं सदा वन्दनीयं श्रीवैनतेयं सदा वन्दनीयम् సంకల్పమే సృష్టికారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశము బ్రహ్మ సంకల్పమే సృష్టికారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశము సవతిక ధ్రువ శాప శరము వరమై తాకి జననమందెను నిత్య హరివాహనం అది గరుత్మంతం ఋగ్వేద మంత్రం అది గరుత్మంతం ఋగ్వేద మంత్రం అవతరించిన నాడే అది దాటే గగనం श्रीवैनतेयं सदा वन्दनीयं श्रीवैनतेयं सदा वन्दनीयं భయకంపితుడై ప్రాణరక్షణకై తపమాచరించు ఆ బాలుని కనికరించా ఈ ఉపేక్ష ఏలనయ్యా. స్వామి, నీకు ప్రాణభయము లేదని, సర్వదా నీకు నేనున్నానని. ఆ గరుత్మంతుని భయము నాకిక లేదు తండ్రి. ఆనందము, మహదానందము. బాలుడు భ్రమించుచున్నాడు. అంతా ఈశ్వరేచ్ఛ. నారాయణ. ఆ మణినాగునిపై కక్ష సాధించుట నాకు మాత్రం ఇష్టమా? అతడు బుద్ధి కలిగి ఉండిన చాలు. నీవనినా ఆ మణినాగునకు భయమనియే చెప్పదగును. నన్ను తలుచుకున్న మీకును ఆ గరుత్మంతుని బాధ కలుగదనియే చెప్పగలను. ఎంతటి అవమానము! స్వామికి నీవైనా వినిపించవయ్యా, మా మణినాగుని కరుణించమని. అయ్యో, భక్తపరాధీనుడగు శివుడు అతని మొర ఆలకింపకుండునా నీవు ఆవేదన చెందకము. అయ్యయ్యో, ఈశ, మహేశ, పరమేశ, హే దేవాదిదేవ, శంకర, శుభంకర, ఆదిశేషుని దీనాలాపము లాలించలేదా? కొడిగట్టుచున్న మణినాగుని ప్రాణం నిలబెట్టవా స్వామి? అభయమిచ్చినావే, ఆపదలో వచ్చి ఆదుకుందునని మాట ఇచ్చి తప్పుట మర్యాదయా స్వామి? ఆర్తజన రక్షకుడువైన నీకు ఈ కళంకము వచ్చుట నేను సహించలేను. లెమ్ము స్వామి, లెమ్ము. భక్త అభయంకరుడువై, శత్రు భయంకరుడువై ఉద్యమింపుము. లేదేని నాకు ఆజ్ఞ నిమ్ము. త్రుటిలో కార్యం నిర్వహించి రక్షించి అతని చెర విడిపించి మీ ముందు ఉంచెదా. అవశ్యమునంది, లెస్స పలికితివి. భక్తుల మరొక భక్తులు ఉనర్చు ఎగ్గులను మేము తీర్చలేక సతమతమగుట కన్నా మీ వంటి సాధుపుంగవులు, పరాక్రమశాలురు, రణకోవిధులు. స్వామి స్వామి, అంతంత పొగడ్తలకు నేను తగను కనుక నన్ను మన్నించి మీ ఆనతేమో సెలవివ్వండి స్వామి. అన్నియూ నీవే తెలిపి మరల నన్ను చెప్పమందువేమి?
రాయబారము నేర్పెదవా ఏమి? మరి శిక్షించు అధికారము నాకేది? ఆహా, గడు సరివే. చూసినవా పార్వతి, శిక్షించుటకు అధికారం ఇచ్చిన గాని ఓనని దాని భావము. అవునా నందీశ్వరా? మరి మా మణినాగును విడవమని మంచి మాటలతో చెప్పిన ఆ పక్షేంద్రుడు సమ్మతించునా? అట్లు సమ్మతింపనిచో ఆపై జరుగు విపత్కర పరిస్థితికి నీవే బాధ్యత వహించవలసి యుండునని కూడా హెచ్చరించి రమ్ము. ఇదే పరమశివుని ఆజ్ఞ అని కూడా తెలిపి రమ్ము. ఆజ్ఞమాత, ఇక చూడుడు ఈ నంది ప్రతాపము. ఆ పార్వతి, బిడ్డల రెచ్చగొట్టవలదు దేవి. నాయన, ముందు శాంతముగా ప్రయత్నించి పరిస్థితి చేయి దాటిన శూలము ప్రయోగించిన. హర హర మహాదేవ, శంభో శంకర, 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 హర హర మహాదేవ, శంభో శంకర. నాకేమో అనుమానంగానే ఉంది. ఏమది సహజ రోషావేశాపరుడుగు నందీశ్వరుడు ఇంత శాంతముగా వెళ్ళుటయ్యా? నారాయణ, భారము నీదేనయ్యా. నారాయణ నారాయణ. నారద మహర్షి, నమో నమః. నమో నమః నందీశ్వర. ఎక్కడ నుండి అని అడుగ పనిలేదు, కైలాసము నుండి అని తెలియచున్నది. ఇటుపైనమెక్కడికి? ఈ మార్గమున నిన్ను గాంచుట మిగుల ఆశ్చర్యముగానున్నది. అబ్బా, అదంతయు చెప్పినా సమయము మించిపోవును. సంక్షిప్తముగానైనా చెప్పవయ్యా. ఆ మణినాగుని మణినాగుని ఆ గరుత్మంతుడు గగనములోనికి గొనిపోయాను. నారాయణ, అయినచో మణినాగుని కథ ముగిసినట్లే అని తలంచవచ్చు. ఆహా, అమంగళము ప్రతిహతమగుగాక. ఇదేమి మహర్షి, శుభము పలికెదవని నీతో ముచ్చటించిన ఇట్లు అప్రియములాడతగునా? అప్రియములాడుట కాదు నందీశ్వర, నోటికందిన ఆహారమును ఆ గరుత్మంతుడు ఎన్నడైనా విడిచెనా అని. అవునది నిజమే కాని ఇంతవరకు ఆ మహామహునికి అడ్డు చెప్పిన వారే లేకపోయేది. అయి ఉండవచ్చును, కాని అతడు నీ మాటను గౌరవించునా అని. నా మాటనే ఎదిరించునా? మంచివాడివేనయ్యా. నేనొకటనినా నీవు మరి ఒకటందువేమి? గౌరవించడేమో అని అనుమానముగా అనినా ఎదిరించునా అని నిశ్చయముగా చెప్పి కోపించతగునా? అవునవును, కోపింపతగదని ఆ పరమేశ్వరుడు ముందుగా నన్ను హెచ్చరించి పంపించెను. ఆహా, ఇక పని అయినట్లే. రోషావేశమలంకారమై భాషించు నందీశ్వరుడు శాంతమూర్తి అయి రాయబారిగా వెళ్ళినచో గరుత్మంతుడు ఈశ్వర సందేశము ఆలించునా పాలించునా? ఆలించి పాలించకున్నా అధపాతాళం చవి చూడగలడు. శాంతమూర్తినై చరించెదనని చెప్పి నీవే ఇంత ఆవేశపడుచున్నా ఇక గరుత్మంతుని మాట వేరే చెప్పనేలా. అందున అతనికి పన్నగములను ఆహారముగా స్వీకరించుటకు హక్కు కలదు. అందుకే కదా అందరము గౌరవించి అర్థించుచున్నది. ఇది ఇలా శాంతము వహించి తల దించి ఇలా హుంకరించిన ఊరుకొనుటకు అతడేమీ నారదుడు కాడు. సాక్షాత్తు హరి అంశమున అద్భుత శక్తివంతుడై అవతరించిన గరుత్మంతుడని గురుతిరుగు. నారదా, మాటి మాటికి అతని శక్తిని గుర్తు చేసి మమ్ము చులకన చేసి మాట్లాడుట. నారాయణ నారాయణ, నేనా చులకనగా చేసి మాట్లాడినది? సాక్షాత్తు లయకారుడైన ఈశ్వరుడు, అంతటి పరమేశ్వరునే అవలీలగా మోయగలిగిన నందీశ్వరుడు చేతకాక నారదా, మా కా చేతకానిది అని నేను అనడం లేదయ్యా. లోకులు అనుకుందురేమో ఒకమారు యోచించమని అనుచుంటిని. కనుక నయము కన్నా భయము,
సామ్యము కన్నా భేదము మంచిదేమో అని ఆలోచించమనుచుంటిని. యోచించి చూడగా తమరు చెప్పినదే నిజమని అనిపించుతున్నది నారదా. అనిపించుటే కాదయ్యా, నేను చెప్పినదే నిజము. కావలనన్నా సామధాన భేదములను అనుసరించి చూడు. కాని ఎడల దండనీతిని ఆ శంకరుడే పాటించగలడు. అవునవును, ఆ నిష్ఠూరము మనకేలా. ఆయనచో నారదా, గరుత్మంతుడు మేము తలపోసినంత సాత్వికుడు కాదుందువా? తినబోవు చూరుచి అడుగనేలా. అయినా దానిని నీవెటు ఆ కైలాసనాథునికి వివరించగలవు. అప్పుడే వినవచ్చును. మరి నాకిక సెలవా? నారాయణ. అవురా, ఆ గరుత్మంతుడు ఎంతటి నిర్దయుడు! నా విన్నపమునే నాలించడా? చూచెదగాక. నారాయణ నారాయణ నారాయణ. ఆహా, ఏమీ ఆ అద్భుత వేగము! ఎంత తేజస్వి ఈ గరుత్మంతుడు! నందీశ్వరుడేలా ఈ మార్గంలో వచ్చుచున్నాడు? ఒకవేళ ఎక్కువగా యోచించుట మాకు పరిపాటైనది. ఈ మహాత్ముని పలుకరించి వెళ్ళుటే మేలు. గరుత్మంత, నేను నీ కొరకే వచ్చుచుంటిని. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు నీవే నాకెదురొచ్చినావు. నేను మీకెప్పుడూ ఎదురు కాదు స్వామి. మీరు వచ్చుతున్నది గమనించి నేనే మిమ్ము దర్శించవచ్చుచుంటిని. మంచిది. నీవు మమ్ము మన్నించెదవని తలంచియే అలవిగాని భారమని తెలిసి వహించటకు అంగీకరించి వచ్చి తిని. నేనూహించినట్లే ఈతడేదో చెప్పదలించినట్టు అనిపించుతున్నది. మహేశ్వరులెట్లున్నారు? పార్వతీమాత క్షేమమే కదా? మాట మార్చుచున్నాడే, మా ఆంతర్యము గ్రహించినా ఏమి? అందరూ క్షేమమే. వారు పంపుట చేతనే నీ వరకు వచ్చి తిని. ఎంత మాట వచించితిరి? పార్వతీ పరమేశ్వరులు నా కడకు మిమ్ము పంపవలెనా? మనమున తలుచుకొనినా నేనీ పని ముందు ముగించుకొని వచ్చేడివాడను కదా. ఏ పని? ఆహారము గ్రహించుట, ఆకలి నివారించుకొనుట. దాని నివారించుటకే నేను వచ్చి తిని. ఆహా, పెద్దలు నాతో ఏదో చమత్కరించుచున్నట్లున్నది. కాదు, నిజమునే వచించుచుంటిని. ఏమని? నీవు తిననున్న మణినాగుని విడవమని. ఇది ఆజ్ఞ, అర్థించుట అర్థము కాకున్నది. ఏమైనను నేను రాయబారినే. ఇది మహేశ్వరుని ఆజ్ఞగా భావించమని జగదాంబ నీతో చెప్పమనిది. భగభగమండు అగ్నిహోత్రమున సమిధను వేయకున్న యజ్ఞము సఫలమగున. మహాత్మ, ఆహారము గొనువానికి అడ్డుపడుట ధర్మమా? ఈశ్వరుడు అభయమిచ్చిన ప్రాణిని ఆహారముగా గొనుట న్యాయమా? నేను మహేశ్వరుని పరివారమును గాని ఆభరణములుగా అలంకరించుకున్న వారిని గాని గ్రహించలేదే. ఈతడు నన్ను ఆది నుండి అధిక్షేపించుటకు కినిసి నేడీతనిని భక్షించదలిచితిని. కినుక వహించి తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకొని మరి ఏ అల్పజాతి పన్నగముతోనైనా కడుపు నింపుకొనవచ్చును గదా. వేళ మించినది. ఆహారము నోటి వరకు అందినది. పూజ్యులు అందున తమాహారము వేరు, మా ఆహారము వేరు. అవురా, నీవు నా ఆహారమునే ఆక్షేపించుచుంటివా? నాకా తలంపే లేదు. అయినను అడిగినారు కనుక చెప్పుచుంటిని. నేను ఉద్దేశపూర్వకముగా అనుకున్నాను. మీ ఆహారము గూర్చి ఆక్షేపించినట్లు తోచినందుకే మీకింత కోపము వచ్చినది. ఈ మణినాగుడు ఎన్ని మారులు తెలిసి వీని తండ్రి వారించుచున్నను వినక మా ఎడల ఎగ్గులు చేసినాడు. ఈతడిని విడిచిపుచ్చుట నాకు కాని పని. క్షమింపుడు. అంతేనా గరుత్మంతా? ఈ సమాధానమే ఆది దంపతులతో అనమందువా?
అన్న విధముగానే నివేదించండి స్వామి. ఇందు వివాదమేమున్నది? ఇంతకన్నా వివాదమే మేలు గరుడా. ఇది ప్రభుధిక్కారమే అగును గదా. మీరెట్లో తీసుకున్నాను సరియే. నీ నిర్ణయము మాత్రము మార్చుకొనవు, అంతేనా? మీ ప్రమేయము లేని నా నిర్ణయం మార్చుకొనవలసిన పని లేదని మరొక్క మారు మనవి చేయుచున్నాను. ఆహా, కడుపులోన విషము పెదవులపై తేనె అనున్నట్లున్నది నీ మాటల తీరు. అవునవును, విషము నిండిన వారికి ఆశ్రయమిచ్చిన వారు దొడ్డవారు, వారిని నివారించువారు కల్మషులు. అంతేనా నందీశ్వర? ఇది నిజముగా పరమేశ్వరుని నిందించుటయే, కాదనగలవా? నిజమెప్పుడు నిందవలే అగుపించు. సరి సరి, నీవింతవరకు వచ్చిన నీతో వాదులేలా? మమ్ము మన్నించదవని తలంచితేనే గాని నీవింత వాడవని గ్రహించనైతిని. మీరు బహు అమాయకులు లెండు. మమ్మింతట మన్నించి వదిలివేయుడు. నమో నమః. అవురా, ఎంతటి అవమానము! మాట మాత్రమైన మాతో పోయి వద్దునని చెప్పక, మా శుభములు గ్రహింపక, మాతాపితరులైన ఆది దంపతులకైనా సందేశమంపకపోవచ్చుండినే. యువకులంత మదించియుండిరి. మంచిది. హే దీన బాంధవ, అనాథనాథ, ఆశ్రిత జనబంధవ, భువనేశ్వరి ప్రాణనాథ, పార్వతీ మనోహర, హర పాయి మాం, పాయి మాం, రక్ష మాం, రక్ష మాం, పాయి మాం, పాయి మాం, రక్ష మాం, రక్ష మాం. అయినచో స్వామి, మణినాగుడు రక్షింపబడునా? ఏమో, లయకారుడనైన నన్ను రక్షణ గూర్చి అడిగిన నేనేమి చెప్పగలను? అవునవును, మీరు బహు అమాయకులు. మణినాగునకు అట్టి వరమేల ఇచ్చిరి. దానిలోనే మీ జగన్నాటకము అర్థమగుచున్నది. జగన్మాతవు, నీకర్థము కానిదేముండును? ఎందుకుండదు మహాదేవా? మీ బిడ్డలకు పెద్దలని నా గౌరవం లేదని మీరు ఊహించగలరా? సాక్షాత్తు జగన్మాత పంపిన ఆదేశము శిరసావహించవలెనన్న ఇంగిత జ్ఞానం కొరవడినా ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ఏమైనది నందీశ్వర? గరుత్మంతుడు నీ మాట మన్నించెనా? అతని రాయబారము బొమ్మైనది, అంతేనా నంది? అవును స్వామి. నందీశ్వరా, నిన్ను పంపిన పరమేశ్వరులే చిరునవ్వు చిందుచుండా ఆ అవమానము నీదిగా భావించి చిన్నబుచ్చుకుందువేమి? అసలు విషయం అది కాదు కాత్యాయని. కలిగిన ఆవేశమును లోపలే అణచుకొనుట వల్ల ఏర్పడిన ఆయాసము, అంతేనా నందీశ్వర? అవును స్వామి. మీ ఆదేశము శిరోధార్యము గనుక ఉపేక్షించితేనే గాని గరుత్మంతుని అనుచిత సంభాషణలకు తగిన సమాధానము చెప్పలేక కాదు స్వామి. అంత అనుచితముగా హద్దుమీరి మాట్లాడేనా? లేదు, మెత్తగానే తిరస్కరించినాడు. కాని కోపమంతయు కన్నులలో ప్రతిబింబించియే యుండెను. పాపం, ఆకలి భరించలేక అట్లని ఉండునులెమ్ము. అయినచో త్వరితగతిని అతన్ని నిరోధించవలేను స్వామి. అందుకు నంది ఒప్పుకొనిన కదా. మరి ఒక ప్రయత్నమా? అది నాకు అసాధ్యము స్వామి. విషయము వినకయే కాదనుట తగునా నంది? కాదనడు, కాని ముందు మీ ఉపాయమేమో సెలవిండు. భృత్యునితో పని కానప్పుడు అతని స్వామికి చెప్పి ఒత్తిడి తెచ్చుట ఎంత చాతుర్యము! చాతుర్యము కాదు దేవి, న్యాయసమ్మతమే. అతనిని దండించు అధికారము మనకెవ్వరికినీ లేదు. ముందుగా చక్రధారికి చెప్పియే తీరవలే. చక్రికడకైనచో వెళ్ళుటకు నాకు అభ్యంతరము లేదు స్వామి. మరి ఎవరికడకని అసాధ్యమంటివి? మరల గరుత్మంతుని కడకు నిన్ను పంపవచ్చునా? నిన్నంత తేలికపరిచెదనా?
అవమానించగలనా? ఆపద్బాంధవ, నీ ఔదార్యము త్రిలోకవంద్యం. నాకు ఆజ్ఞ నిమ్ము. శుభమస్తు. హర హర మహాదేవ, శంభో శంకర. 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 హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ. స్వామి, ఆదిశేషుని వదనముగాంచిన నా హృదయము ద్రవించుచున్నది. వేయి శిరముల వేల్పు మరి మారాడేమి? తానే అర్థించనప్పుడు తనయులకు తల్లి అయినా పెట్టదు కదా. తండ్రి, నిన్ను నేను ఏమని అర్థించగలను? పెను తుఫానులో నౌకవలే అస్థిరమైన మణినాగుని జీవము తమ వాహనమునకు నైవేద్యమొకచుండ మిన్నకున్న మీ కాఠిన్యమును ఎన్ని వేల శిరస్సులున్నను నేను పదములతో కరిగించగలనా ప్రభు? అందువలన మనసుననే తమ పదమంటి ప్రార్థించినది తామెరుగరా? కంటికి మంటికి ఏకధారగా విలపించుట పుండరీకాక్షుడవైన నీ దృష్టికి అనిపించదా? యథార్థము వచించితివి ఆదిశేష. తల్లి మనసు తట్టుకోలేక ద్రవించియుండుటచే నీవు తడబడితివే గాని మణినాగుడెవరు? ఆదిశేషుని కుమారుడు. కర్మబంధముచే మీకట్ల అనిపించునే గాని అందరూ నావారు కాదా? ప్రభు, అవును వైష్ణవి. అనంత కోటి జీవరాశుల ఎడల పక్షపాత వైఖరి విడిచి పాలించుటలో నేను, దండధరుడగు యముడు, లయకారుడైన ఈశ్వరుడు, కర్మననుసరించి తిరిగి నుదుట లిఖించు బ్రహ్మ కర్తవ్యపరాయణులమే గాని కరుణలేనివారము కాదుగదా. సమయము వచ్చు వరకు మేము నిర్లిప్తులమై ఉందుము. మీరట్లుగాక సుఖదుఖములకు ఉద్వేగపడుచుందురు. తెలిసెనా? స్వామి, మా అజ్ఞానమునకు మన్నించుడు. తమ పదకములములే నాకు శరణు. శరణు వేడిన వారిని, నమ్మిన వారిని ఎడబాసి దైవముందునా? అదిగో అల్లదే అనంతరము జరగనున్న కథాగమనమును తనతో తెచ్చుచున్న నందీశ్వరుని చూడుడు. మాధవ, అనంత, అచ్యుత, రానంది రా. ఆ నాగభూషణుడు నీకింత శ్రమనిచ్చుటకు కారణమేమి? కారణకారకుడివే నీవై ఉండి మరలా కారణము నన్నడుగునేలా? ఆయనను పశుపతి పంపగా వచ్చినాను గనుక వాకృచియే తీరవలే. మంచిది. ఆ ముక్కంటి ఏమని సందేశమంపే? మణినాగుని రక్షింపమని. తానడిగిన మా గరుత్మంతుడు కాదనునా? అందరము అడిగి లేదనిపించుకున్న వారమే అరవిందనైనా. ఆ ఎంత అపచారము! అది అతని దృష్టికి వచ్చుటలేదు దేవా. వరగర్వము, అన్నిటికీ నీవున్నావన్న బలము అతన్ని వివశుణ్ణి చేయుచున్నది. ఆ అంతటివాడైనాడా గరుత్మంతుడు? శివుని రాయబారినై నేనుగా వెళ్ళి ఘోరముగా అవమానించబడుట గాంచి చేయనది లేక తామే న్యాయము చేయగలరని మా స్వామి మీ కడకు పంపెను. గరుడా, ఎందున్నావు? తక్షణమే మా సమక్షమునకు రమ్ము.
వైనతేయుడే విష్ణుమూర్తికి వాహనముగా పులకించే తల్లి దీవెనకు భక్తి భావనకు తగిన తనయుడై తరించే కనివిని ఎరుగని కలల వరముగా అంబరమందున పయనించే జ్ఞానయోగులకు ముక్తిధామమగు వైకుంఠముని దర్శించే తనివి తీరని సేవలలోన పరిపరి విధముల పరవశుడై పొంగిన అశ్రులు రాలెను జల జల తారల దారులు మెరిసెను మిలమిల వైష్ణవి కన్నుల వెన్నెల వెలుగుల విష్ణుని చెంత వయారపు జిలుగులు అఖిల జగానికి ఆశ్రిత గణానికి శుభములీయగా తలచెనులే పిలిచెనులే కొలిచెనులే